పాకిస్తాన్కు ఇండియాకు పంచాయి పెట్టుకొని జోరుగా యుద్ధం జరుగుతుంది నేనేమన్నా. ఆ యుద్ధంలో ఎంతమంది చచ్చిపోయారు అనేది దాదాపు అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఎందుకు చెప్తున్నా ఈ యుద్ధం ముచ్చటకి ఇప్పుడు అంటే, దేశం కోసమేమో ఇద్దరు అన్నదమ్ములు పోయి ఆడ కొట్లాడుతురు. దేశం అంటే మన కోసమే కదా, మన కోసం ఇద్దరు అన్నదమ్ములు ఆడ కొట్లాడుతుంటే వాళ్ళ కుటుంబానికి మాత్రం అవమానం జరుగుతుందట. ఏడగిది జగిత్యాల జిల్లాలో జరిగింది. చూడు, డీజీపీకి పోయి కంప్లీట్ ఇచ్చినట్టు పెద్ద మనిషి ఏం జరిగిందనే చెప్తున్నారు. అయితే అలా ఊళ్ళేనంట ఒక కుల సంఘం ఉంటుందంట. మరి అంతే మామూలుగా సభ్యత గిట్ట తీసుకోవాలో ఏమో మనకు తెలియదు. కానీ ఆ కుల సంఘాలు అంతా పిలిపించారంట. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్మిని భార్యని, వాళ్ళ తమ్మిని భార్య వాళ్ళ తమ్ముడు జవానే, ఈయన జవానే. వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్మిని భార్యని ఈయన భార్యని వీళ్ళందరూ పిలిపించినట్టు. పిలిపించి కుల సంఘంలో మీరు ఇప్పుడు జరిమానా కట్టాలి, మీకు 5,000 రూపాయల జరిమానా పడ్డది, మీరు కరెక్ట్ స్పందిస్తలేరు మాకు అని చెప్పారంట. అయ్యో గది కట్టేటుంటుంది, మా కొడుకు ఫోన్ చేస్తా కానీ ఈమె ఫోన్ చేసిందంట జవాన్కు. జవాన్ ఏమో హెలికాప్టర్లో పోతుండు. పక్కపొండి పెద్ద సార్ ఉన్నట హెలికాప్టర్లో మాట్లాడుతుంటే, నాకు కరెక్ట్ సిగ్నల్ లేదమ్మా, ఒక గంట సేపు టైం ఇయ్యి నాకు, తర్వాత మాట్లాడతా తల్లికి అని చెప్పినట్టు. ఏది మొన్న ఆ సింధూరు పంచాయతీ యుద్ధం జరుగుతప్పుడే ఆ గంట సేపు లేట్ అయిపోయి మొగోళ్ళు ఆశకాలం లేదంట. ఈ మోతవర్లంతా కూర్చొని గంట ఆగుతామా మేము, గంట ఆగుతామా, వీళ్ళు ఏముంది పీకే పని ఉంది బయట, గంట సేపు ఆగుతామా మేము అని ఆగలేక 5,000 రూపాయల జరిమానా వేసిరంట. 5,000 రూపాయల జరిమానా వేసి అట్ట ఊకూరా 50,000 రూపాయలు తాగుడుకు ఖర్చు పెట్టిరంట. ఆ పంచాయతీ పెడతాప్పుడు వస్తారు కదా మోతవర్లంతా, 50,000 రూపాయల తాగుడికి అయ్యింది, 5,000 రూపాయల జరిమానా అయ్యింది. నువ్వు 50 + 5,000 55,000 పంపిరని చెప్తురంట. అందులో ఏమేమి తాగిరు అనేది చెప్తా చూడు. ఆయన జవాన్ చెప్పిన ముచ్చటే, మేము అబద్ధం చెప్పాల్సిన పని మాకు లేదు. జవాన్ ఇప్పుడే ప్రెస్ క్లబ్లో చెప్తుండు ముచ్చట, కావాలంటే వీడియో కూడా వస్తుంది, మీరు చూడురే. నేను యుద్ధం చేస్తున్న సమయంలో నాకు మా విలేజ్ నుంచి ఒక ఫోన్ వస్తుంది. ఏమని మా అమ్మ ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది. ఏమని మన కులంలో మన సభ్యత్వం గురించి 63,000 కట్టమని. నేను అమ్మ నేను మన డీజీపీ సార్తో హెలికాప్టర్లో ఉన్నాను, నాకు సౌండ్ వినబడడం లేదు, కొంచెం సమయం అడిగాను, ఒక గంట. ఆ గంట సమయం అయినందుకే మా మీద దౌర్జన్యంగా దండుగా తీయాలని ఒక వ్యక్తి మా అమ్మ మీదకి తాగే ఎగురుతాడు. ఎగురితే నేనేమన్నా సరే అది వదిలేసేయి, 63,000 కట్టేసినాం. ఆ రోజు సంఘం అయిపోయింది. మళ్ళీ 3వ రోజు మళ్ళీ మా అమ్మని, మా తమ్ముడి భార్యని, ఎవరైతే అక్కడ టెర్రరిస్టులతో ప్రస్తుతం అక్కడ పోరాడుతున్నారు టెర్రరిస్టులతో, మా సొంత తమ్ముడు, ఆ తమ్ముడి భార్యని మా తల్లిని నిలబెట్టి మొత్తం పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి బతిపిలాడంగా కాలు మొక్కంగా మా అమ్మ, మా తమ్ముడి భార్య 5,000 రూపాయల జరిమానా, 50,000 రూపాయల విచ్చలవిడిగా మద్యం తాగి 166 కోటలు, 34 బీర్లు, 94 కూల్ డ్రింక్స్ తాగి విచ్చలవిడిగా పరువు తీసి మా మనోభావాలను దెబ్బతీశారు. అయినా మా ఇండియన్ ఆర్మీకి ట్రైనింగ్లో ఏముంటుందంటే నేషన్ ఫస్ట్, తల్లి అయినా భార్య అయినా తర్వాత. కాబట్టి మా సిద్ధాంతం ప్రకారము ఫస్ట్ అక్కడ జరుగుతున్న ఉద్రిక్తతలకు మేము ఫేస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మా సీనియర్స్ చెప్పడంతో మేము సెలవులు ఇచ్చారు. మాకు మొన్న ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత సెలవులు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ మా అఖిల భారత ప్రెసిడెంటు కర్నల్ శ్రీనివాస్ సారు, మా డిప్యూటీ ప్రెసిడెంటు స్వామి సారు అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సురేందర్ సార్ అందరితో కలిసి డీజీపీ సార్ని అడగగానే మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ డీజీపీ సారు మా అమ్మకు జరిగిన అన్యాయానికి, మా తమ్ముడికి జరిగిన అన్యాయానికి స్పందించి 24 అవర్స్లో ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. తర్వాత మా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ సార్ అండ్ మా మెట్పల్లి డిఎస్పీ సార్ రాములు సార్ అండ్ సిఐ అండ్ ఇబ్రాహీంపట్నం ఎస్ఐ గారు దీనిపైన స్పందించి వాళ్ళకి 15 డేస్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. 15 డేస్ కౌన్సిలింగ్ ఇచ్చి మా సంఘాన్ని కూర్చోబెట్టి, అరే మీరు చేసిన తప్పు ఇది, మంచికైనా చెడుకైనా ఒక్క దగ్గర ఉండమంటే కాదు, చెడుకు మనం చెడు అని చెప్పాలి అని వాళ్ళకు ఎంతో సంధానించినా కానీ 15 డేస్ వరకు వారు మారలేదు. మారపోయేసరికి వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయంలో నాకు సహకరించిన మన తెలంగాణ పోలీస్ డీజీపీ సార్, మన ఎస్పీ సార్, సిఐ సార్ అండ్ డిఎస్పీ రాములు సార్కి మా ఇండియన్ ఆర్మీ తరఫున పేరున ధన్యవాదాలు. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇవాళ మా అమ్మకు జరిగిన అన్యాయం దానికి నేను ఒక పేరు పెట్టాను, ఆపరేషన్ కన్నతల్లి. ఆపరేషన్ సింధూర్ దేశం కోసం, కానీ ఆపరేషన్ కన్నతల్లి మా సైనికుల తల్లి కోసం. కాబట్టి మా అమ్మకు జరిగిన అన్యాయం తెలంగాణలో ఏ ఆడబిడ్డకు జరగకూడదు, ఏ తల్లికి, ఏ భార్యకు ఇటువంటి అన్యాయం జరగకూడదు. ఇవల్ల ఒక సైనిక అధికారినే ఇలా హింసించారంటే ఒక సాధారణంగా పల్లెటూళ్ళలో సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంది. కాబట్టి మన గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని నా మనవి. ఎన్ని 166 కోటర్లు తాగిరంట. మీ కడప మీది చెరువారని ఆయన 166 కోటర్లు తాగిరు, 34 బీర్ సీసాలు తాగిరు,
96 ఏమో కూల్ డ్రింకులు తాగిరంట, 166 కోటర్లు, 34-36 ఏమో బీర్ సీసాలు, 96 ఏమో ఈ కూల్ డ్రింకులు. గిన్ని తాగినాం మేము, పంచాయతీ చెప్పి అలసిపోయి చేత తీరుతున్నాం ఈడ, మీరు మాకు పైసలు పంపాలని అన్నారట. అవునా? సిగ్గున్న అదే పెద్ద మనుషులు మీకు ఏమన్నా లజ్జ దేవుడు ఏమన్నా పెట్టిండ? బాత్రూంలో పోయి వంగబడి చెప్పుకోరు, ఓనుకోడు తోలిసేపు తీసుకొని వంగబడి చెప్పుకోరి. ఎంత తప్పు చేసినా కానీ దానికి లెక్క ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటారు. అరే వీళ్ళు మా కులంలో చెప్తుంటలేరు, వీళ్ళు ఎంత జవాన్లు అయితే మాత్రం మాకేం సంబంధం, దాని లెక్క దానికే ఉండాలి, దీని లెక్క దీనికి ఉండాలి, కులంలో ఇది తప్పు జరిగింది, ఇది ఒప్పు జరిగింది అని చెప్తే పోయిగా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే గాలు చూసుకుంటారు. ఈ మోతవాళ్ళు వీళ్ళే పెద్ద మనుషులు అయినట్టు వీళ్ళు పంచాయతీ పెట్టి 5,000 రూపాయల జరిమానేసి తలకాయ సన్నం పలాదుడు చారాల మురికికి బారాల మసాలా అయినట్టు 5,000 రూపాయల దండిగేసి 50,000 రూపాయల మంది తాగుతారు మీరు. 50,000 రూపాయల మంది తాగి గన్ని కోటర్లు, గన్ని బీర్ సీసాలు, గన్ని కూల్ డ్రింకులు తాగి ఇవన్నీ దండగా ఎవడు కడతారు రా పిలా? ఓ జగిత్యాలలా జరిగిందట ఈ ముచ్చట. అవురా జగిత్యాలోళ్ళు? మీకు నిజంగా అంటే ఆ ఊరోళ్ళకే, అందరు నేను జగిత్యాల మొత్తం ఎందుకంట, కానీ వాళ్ళు ఎవరి కోసం కొట్లాడు, దేశం కోసం కొట్లాడుతారు. వాళ్ళు జోరుగా యుద్ధం జరుగుతుందిగా, నేనేమన్నా సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని వాళ్ళు పోయి ఏమో గాఢ ఉంటారు. అరే గాలి మోటార్ మీద పోతున్నా, జర గాలికి సౌండ్ సరిగా నాకు వినొస్తలేదు, గంట సేపు ఆగాన పాపానికి, గంట సేపట్లో మేము ఆగలేము, మేము ఆడపోయి మునుము పట్టాలి, మేము గంట సేపు ఎట్టాగుతాం, మేము ఆగలేము అని 5,000 రూపాయల జరిమానా వేసి 50,000 రూపాయల తాగుడు తాగితే మీ తాగుడు నాశనం అయిపోను. తాగుడు 50,000 పెడతారు. గసోడి ముచ్చట వచ్చిన ప్రజలారా, వీడియో కూడా వస్తుంది చూడురే. ఇగో గిట్ట ఉన్నారు నీ కులాల పంచాయతీ చల్లకుండా. దేశమంతా ఓలోకం ఉంటే మన భారతదేశంలో కొన్ని ఏరియాలలో కులాల పంచాయతీ, కులాల సంఘాల పంచాయతీ, దీనివల్ల ఓనికి వచ్చేయలేదు, సచ్చేయలేదు. ఏమైనా కానీ ఈ పేరు చెప్పుకునే తప్పితే ఏమైనా ఫాయిదా ఉందా చెప్పుది? ఆడ ఒక కులం వాళ్ళ కోసం కొట్లాడి రాలు, ఒక మతం వాళ్ళ కోసం కొట్లాడి రాలు, ఒక ప్రాంతం వాళ్ళ కోసం కొట్లాడి రాలు, భారతదేశం మొత్తం కోసం కొట్లాడుతారు కదా వాళ్ళు. అలా ఒక సైనికుని కుటుంబానికి గంత లేదంటే ఏకంగా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల కాడికి వచ్చి ఇక ఆయన సెలవు అయిపోయింది కదా, ఆపరేషన్ ఏది సింధూరు పంచాయతీ అయిపోయింది కాబట్టి జర సెలవు మీద వచ్చి ఇక పట్నంకాయ పోయి కేసు పెడితే 10 మందిని అరెస్ట్ చేసిరంట. 15 రోజులు చెప్పిరంట, కౌన్సిలింగ్ ఇచ్చినట్టు వాళ్ళకు. ఒక్కొక్కరిని కిషోడి కట్ట పట్టుకొని మంచిగా ఆనందం పెట్టి మర్దన చేస్తే ఏమైనా సెట్ అయ్యేదిరేమో. ప్రజలారా నేను చెప్పి తప్పు ఉంటే మీరు కామెంట్ రూపకంగా చెప్పి ఉంటాం. అది